ఇప్పటి వరకు మనకి 40 ఉన్నాయి, ఇంకొక 395 ఎంతో ఇప్పుడు రెడీ చేస్తున్నారు. సో మనం మన అవసరాలకే కాకుండా వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇది 24 ఏళ్లలో ఇది రంగంలోకి దిగినాక 24 ఏళ్లలో ఇది రెండవ ప్రమాదం. రాజస్థాన్ జైసల్మర్లో ఒకసారి జరిగింది, బట్ అక్కడ చాకచక్యంగా పైలట్ ఎస్కేప్ అవ్వగలిగాడు. సో ఫస్ట్ టైము ఒక పైలట్ కూడా చనిపోవడం అంటే ఇది 24 ఏళ్లలో ఇది రెండవ ప్రమాదం. అయితే ఇప్పుడు రాజస్థాన్లో జరిగినప్పుడు అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దృష్టికి అంత వెళ్ళలేదు, మీడియా కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే దుబాయ్ ఎయిర్ షో జరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ అటెన్షన్ అనేది దీనికి ఉంది. అందుకని ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా దీన్ని చేస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఇది మెకానికల్ ఫెయిల్యూరా లేకపోతే ఇంజన్లో ఏమైనా ప్రాబ్లమా ఇట్లాంటి విషయాలను పరిశీలిస్తున్నారు. ఇది ఇంజిన్ వచ్చి జనరల్ ఎలక్ట్రిక్ అమెరికన్ కంపెనీకి సంబంధించిన F404 ఇంజిన్ దీంట్లో ఉంది. సో ఇంజన్లో ప్రాబ్లమా ఏంటి అనేది ఇప్పటివరకు అయితే ఇది లేదు. ఇప్పటివరకు ఎక్స్పర్ట్లు చెప్తున్నదైతే పైలట్ డీల్ చేయడంలోనే ప్రాబ్లము. అతను ఎందుకంటే ఈ విన్యాసాలప్పుడు జనరల్గానే లో ఆల్టిట్యూడ్ పోయినాక ఈ విమానం ఉండే ప్రాబ్లం ఏంటంటే బాగా లో ఆల్టిట్యూడ్కి వెళ్ళినాక అది థ్రస్ట్ అనేది అంత ఎఫెక్టివ్గా లేదు. సో అది దృష్టిలో పెట్టుకొని అతను లో ఆల్టిట్యూడ్ వెళ్ళి ఉండకూడదు, కానీ అతను ఎక్కడో ప్రాబ్లం జరిగింది. దాంతో అతను నోస్ డైవ్ అనేది చేయడం వల్ల ప్రాబ్లం వచ్చింది. నెగిటివ్ జీ మాన్యూవర్ అంటారు. నెగిటివ్ జీ మాన్యూవర్ అనేది చేయాల్సిన పరిస్థితి అతనికి ఏర్పడింది. దానివల్ల ఇది జరిగింది అనేది ఇప్పటివరకు ఉన్నది. ఇప్పటివరకు ఏంటంటే మ్యానుఫ్యాక్చర్లో కానీ మెకానికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు అనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. బట్ దీని మీద ఆల్రెడీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అంటారు. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని చేపట్టింది, ఆల్రెడీ పిలిపించింది. అట్లాగే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈయన చాలా డేరింగ్ ఆఫీసర్ అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, రాహుల్ గాంధీ అందరూ కూడా నివాళులు ఆల్రెడీ అర్పించారు. సో ప్రధానంగా ఏంటంటే దీని మీద పరిశీలించాల్సిన అవసరం ఉంది. మన తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. ఈ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఫెయిల్యూర్ అనేది మనకు కొంత ఎకనామికల్గా కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేయాలనే ప్లాన్లో ఉన్నాము. తర్వాత మేక్ ఇన్ ఇండియా ఎఫర్ట్ మీద చాలా భరోసా మనకి పెరుగుతుంది. రకరకాల డిఫెన్స్ సెక్టర్ కానీ స్పేస్లో కానీ ఇలాంటి అనేక విషయాల్లో మనకి మేక్ ఇన్ ఇండియా అనేది పనిచేస్తుంది. దీన్ని ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి మనకు ఆ రకంగా కొంత ఇబ్బందికరమైనదే. దీని మీద ఇప్పుడు అటు దుబాయ్ అధికారులు కావచ్చు, ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు కావచ్చు ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. కాబట్టి డీటెయిల్స్ వస్తే కానీ మనకి అసలు ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది తెలియదు. మామూలుగా అయితే మనకి ఇప్పటి వరకు ఇటువంటి పబ్లిక్ ఉన్నప్పుడు విన్యాసాలు జరిగినప్పుడు ఇటువంటి ప్రమాదం జరగలేదు. ఇతర మేక్ విమానాలతో పోలిసినప్పుడు తేజస్ విమానం అనేది ఇటువంటి ప్రమాదాలు చాలా తక్కువే. 24 ఏళ్లలో ఇది రెండవది, మనుషులు చనిపోవడం ఫస్ట్ది. అయితే లక్ ఏంటంటే అది జనం మీద పడకుండా, జనం ఉన్న దగ్గర కానీ కూలుంటే అక్కడ చూస్తున్న చాలామంది కూడా చనిపోయేవాళ్ళు. కానీ అది జరగలేదు. ఆ మేరకు పైలట్ కూడా చాకచక్యంగా వ్యవహరించాడని చెప్తున్నారు. జనం లేని ప్లేస్లో అది నోస్ డైవ్ చేయడం అనేది ఆయన లాస్ట్ మినిట్లో తీసుకున్న డిసిషన్ అని చెప్తున్నారు. ఆ రకంగా ఆయన చనిపోతూ కూడా చాలామందిని కాపాడాడు అనేది ఇప్పటివరకు అందుతున్న సమాచారం చెప్తూ ఉంది. ఏదేమైనా ఈ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో డీటెయిల్గా వస్తే కానీ మనకి క్లారిటీ రాదు. దీని నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఇంకా అఫీషియల్గా అయితే స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదు.